నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో వసంతం 2025 చేనేత ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. కొత్తూరు వసంతవర్ణ నూతన బ్రాండ్ ఆవిష్కరణ. రైతులను పరామర్శించే హక్కు జగన్మోహన్ రెడ్డి నైతికంగా కోల్పోయారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న. వైఎస్ కుటుంబం గురించి ఆదినారాయణ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి ఆగ్రహం. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు. నమో అని సంతకం చేసిన జెర్సీ ప్రధానికి బహూకరణ. విజయవాడ నగరంలోని ఎంజీ రోడ్లో ఉన్న శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన వసంతం 2025 చేనేత చేతి వృత్తుల ప్రదర్శనను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సహజ రంగులతో తయారు చేసిన కొత్తూరు వసంతవర్ణ అనే నూతన చేనేత బ్రాండ్ ను ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు, చేతి వృత్తుల వారు రూపొందించిన ఉత్పత్తులను 70కి పైగా స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ అక్కడి స్టాళ్లను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించారు. కళాకారులతో మాట్లాడి వారి నైపుణ్యాన్ని అభినందించారు. రైతులు ఓట్లు వేయలేదన్న అక్కసుతో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో వారిపై దండయాత్రకు వెళ్లారని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పొలాల్లోకి దిగి రైతులను పరామర్శించారని, జగన్ మాత్రం ప్రధాన మార్గంలో షో చేస్తూ రైతులను పరామర్శించారని ఎద్దేవా చేశారు. తుఫాన్ రావడానికి వారం రోజుల ముందే బెంగళూరు పారిపోయి తుఫాన్ తగ్గిన వారం రోజుల తర్వాత రాష్ట్రానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించే హక్కు నైతికం కోల్పోయారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తున్నానంట. ఆయన వయసు ఎక్కడ, మీ వయసు ఎక్కడ? వార్నింగ్ ఏంటి? చంద్రబాబు గారు వార్నింగ్ చెప్తాడా? చంద్రబాబు నాయుడు గారు పడిలో ఇచ్చిన కెరటం 4 సార్లు ఓడాడు, 4 సార్లు గెలిచాడు. ఈ భారతదేశంలో ఎవరు ఆయన నువ్వు వార్నింగ్ ఇచ్చేవాడు? ఆయన ఏమో ఈ వార్నింగ్ కి భయపడేవాడు. నువ్వు అంత విధ్వంసం చేస్తేనే ఆయన వయసు గురించి నీ పక్కన ఉన్నటువంటి కుక్కలు రోజుకు మురుగుతుంటే అయినా సరే లెక్క చేయకుండా ప్రజల్లో తిరిగినటువంటి మనిషి. ఆయన గురించే నువ్వు మాట్లాడేది వార్నింగ్ ఇస్తానని జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. ఇలా మాట్లాడే మీరు 11 సీట్లు పరుగుతారు. మేము కూడా మాట్లాడతాము. ఇవాళ మా ప్రభుత్వం మా ఇదవుతుందని నేను మాట్లాడగలను నీ మీద. కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పలేదు. మీలాగా అరే ఒరే అని కానీ మొన్నసారి ప్రెస్ మీట్ లో చూశారు. సిగ్గు లజ్జ ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఎంత తప్పు మాట్లాడలేదు. మీ నానే ఆయన మీద 11 ఎంక్వైరీలు చేస్తే ఒక ఎంక్వైరీలో ఆయన అవినీతి పడ్డది తెలుసుకోలేదు. ఆయనకు సిగ్గులు కాబట్టి లేని వాళ్ళే జైలుకి వెళ్తారు. సిగ్గులు ఎవరు కూడా ఎవరో ఒకవేళ వెళ్ళినా అక్రమ అరెస్టులే. 43,000 కోట్లు దోచుకొని జైలుకి వెళ్ళావు. ఆంధ్రప్రదేశ్ లోనే నిరసన తెలియజేయలేదు కదా. ఇది చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయబట్టే కదా 109 దేశాల్లో నిరసన తెలియజేశారు. కాబట్టి నిన్న అతను చేసింది రైతుల మీద దండయాత్ర. అతను రైతులు అక్కడ బాధల్లో ఉంటే పోలీసులు ఇచ్చుకొని, బైక్ ర్యాలీలు పెట్టుకొని, కారు ర్యాలీలు పెట్టుకొని, జెండాలు ఊపుకొని ఇది వెళ్ళడం అంతా కూడా తప్పుగా భావిస్తున్నాము. ప్రజలు దీన్ని ముక్త ఖండంతో ఖండించాలి. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళకి సానుభూతికి వెళ్లి పలకరించాలి తప్ప ఇలాంటి పనులు చేస్తే ఎవరూ సహించరు. నువ్వు ఇలాగే నీ నడవడికి మార్చుకోకుండా ఇలాగే వెళ్తే నువ్వు వచ్చేసారి ఈ 11 సీట్లు కూడా రావని తెలియజేస్తాను.
వైఎస్ కుటుంబం పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డి ఆ తర్వాత మంత్రి పదవి కోసం టీడీపీలోకి ఫిరాయించాడని, మొన్న ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఆయన చంద్రబాబుకి దగ్గరవ్వాలన్న తాపత్రయంతో వైఎస్ కుటుంబం జగన్ సతీమణి భారతి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేక హత్య కేసును ప్రస్తావించి జగన్ ని వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా చంద్రబాబుకి దగ్గరై ఫ్లైయాష్ కాంట్రాక్ట్ దక్కించుకోవాలన్నదే ఆదినారాయణ రెడ్డి ఎజెండా అని ఆరోపించారు. 4000 మంది బాధితుల యొక్క అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేశాడు అనేటువంటిది ప్రథమంగా ఈరోజు పత్రికల్లో వచ్చింది. నాకు అర్థం కావడంలో 4000 మందిని క్యూలో నిలబెట్టుకుని ఆ పేపర్ లాక్కుంటే కూడా 1000 మంది కంటే ఎక్కువ లాక్కోలేము. ఒక 1000 మందిని క్యూలో నిలబెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్లు బలవంతంగా ఒక వార్ఫుటి మీద లాక్కున్నా కూడా 1000 మంది పేపర్లు లాక్కోలేవు. అట్లాంటిది కూర్చొని ఎవడి చెవులో పువ్వులు పెట్టాలనుకుంటాడారు. అసలు ఇది సాధ్యమా, సాధ్యం కాదా? అయ్యా లోకేష్ గారు 4000 సమస్యల గురించి 4000 మంది దగ్గర నుంచి అర్జీలు తీసుకోవాలా అని చెప్పేటువంటి మీరు ఆలోచన చేస్తున్నారు కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ఇండివిజువల్ సమస్యలు పక్కన పెట్టండి. అధికారం రాకముందు మీరు చెప్పినటువంటి హామీలు, మీరు అమలు చేసినటువంటి విధానము, మీ సమాధానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన దిగిపోయేటువంటి కాలానికి 66 లక్షల మందికి 66 లక్షల చిల్లర పైచిలుకు పెన్షన్లు వచ్చాయి. ఎంతమందికి వస్తున్నాయి లోకేష్ గారు? 61 లక్ష. ఈ నెల తీస్తే 61 లక్ష అంటే 5 లక్షల మంది తగ్గిపోయినారు. వాస్తవంగా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకందరికీ నువ్వు పెన్షన్లు ఇస్తే ఈ రోజుకి దాదాపు 72-73 లక్షల పైన పెన్షన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే గడిచిన 1.5 సంవత్సరం నుంచి ఒక కొత్త పెన్షన్ కూడా నువ్వు ఇవ్వాలి. నువ్వు ఆ రోజు చెప్పినటువంటి మాట, నువ్వు మీ దత్తపుత్రుడు మీ తండ్రి మీరందరూ కూర్చొని ఇచ్చినటువంటి మాట ఏంది? బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళకందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 50 సంవత్సరాలు వదిలిపెట్టు, 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకే గడిచిన 2 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ అన్నా ఇచ్చినావా? 66 లక్షలు పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే ఈరోజు 61 లక్షల మంది దిగజారింది. ఇది వాస్తవం కాదా? ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఇంతకుముందు మీరు పెద్దగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు, పెన్షన్లు ఇస్తున్నాం, పెన్షన్ 4000 ఇస్తున్నాం, పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి. ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి 45 లక్షల పెన్షన్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి దిగిపోయేటప్పటికి 20 లక్షల మందికి పెన్షన్లు అదనంగా వచ్చినాయి. 66 లక్షల మందికి పెన్షన్లు వచ్చినాయి. సంవత్సరము ఈ యొక్క 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, పెన్షన్కి అర్హత వచ్చినటువంటి వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. కానీ మొట్టమొదటిసారి 1.5 సంవత్సరం కిందట 66 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఈరోజు 61 లక్షకు పడిపోయిందంటే మీ చిత్తశుద్ధి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. చేయవయ్యా లోకేష్, ప్రచారం తర్వాత, ప్రాపగండ తర్వాత ముందు పని చేయి. ఈరోజు బీసీలకు అందరికీ, ఆ తర్వాత చదువుకున్నటువంటి పిల్లలకు అందరికీ నిరుద్యోగ భృతి అన్నావు, లేకుంటే ఉద్యోగ కల్పన అన్నావు. ఎక్కడ ఉద్యోగ కల్పన, ఎక్కడా నిరుద్యోగ భృతి, ఎక్కడా నీ సూపర్ సిక్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ హామీ నిరుద్యోగులకు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాము, లేని పక్షంలో 3000 రూపాయలు నెలకు జీతాలు ఇస్తామని చెప్పావు. ఎక్కడా అని చెప్పి అడుగుతున్నాను. ఎవరికి ఇచ్చారో ఒకసారి చెప్పమని చెప్పి అడుగుతున్నా. ప్రపంచ కప్పు గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ టీంలో బాలికలు స్ఫూర్తిగా తీసుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని మహిళా జూనియర్ కళాశాలలో కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సిఎస్ఆర్ నిధులు 99 లక్షలతో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం మండలం కల్లేపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు 2,60 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఆసుపత్రి గదులను ఎమ్మెల్యే స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. మీ అందరి తాలూకు ఆశీస్సులతో 3వసారి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మీ యొక్క ఆశీర్వాదంతో కేంద్ర మంత్రిగా అయిన తర్వాత మళ్ళీ మా గ్రామం రావాలి, ఒక మంచి కార్యక్రమంలో అతన్ని చూడాలని మీరు అందరూ కూడా అనుకున్నారు. దానికి అనుగుణంగా ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మనం అందరం కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా కల్లేపల్లి గ్రామస్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
ఎప్పుడైనా సరే ఇలాంటి కేంద్రం ఒక ఏర్పాటు చేసుకుంటే దాని ద్వారా 10 మంది కూడా ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనతోనే ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మన కల్లేపల్లి గ్రామంలో ఉండాలని ఆ రోజు గతంలో మనం ఆలోచించాము, ఒక నాంది ఇక్కడ పలికాము. తర్వాత కిందటి ప్రభుత్వంలో ఇది శాంక్షన్ అయ్యి కార్యక్రమం కొంతవరకు నడిపించారు. ఆ ఆఖరి నిమిషాన వచ్చినటువంటి ఆ మిగతా పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకుని ఈ రోజు చక్కగా బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంత చక్కగా బిల్డింగ్ నిర్మించినటువంటి కాంట్రాక్టర్ కూడా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు లేకుండా, క్వాలిటీలో ఎక్కడా లోపం లేకుండా చాలా చక్కగా బిల్డింగ్ కూడా ఏర్పాటు చేశారు. సుమారు 9 సచివాలయాలు అంటే దాదాపు 10,000 నుంచి 12,000 మందికి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపటి నుంచి వినియోగంలోకి రాబోతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ఎక్కడైనా ఆరోగ్యం ఎవరికైనా సరే బాగలేకపోతే ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఇల్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు గాని, ప్రభుత్వ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు గాని మంచి సర్వీస్ గాని మీ అందరికీ కూడా వినియోగించుకోగలిగితే అది దాదాపు మీ అందరికీ కూడా వేల రూపాయలు, లక్షల రూపాయలు మీ అందరికీ కూడా ఆదా చేసినట్టే. అందుకనే ప్రభుత్వం ఆరోగ్యం మీద పెద్ద దృష్టి పెట్టుకుని ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. మరొక పక్కన మీ అందరి తాలూకా ఆశీర్వాదంతో మళ్ళీ మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది. మనం అభిమానించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన నిత్యం ఆలోచన పేదవాడు ఆనందంగా ఉండాలి, పేదవాడు కష్టాలు లేకుండా ఉండాలి, మహిళలు అభివృద్ధి చెందాలి, గ్రామంలో ఉన్నటువంటి యువకులకి కూడా మంచి ఉద్యోగాలు రావాలి, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నిత్యం కూడా కష్టపడుతున్నారు. మన రాష్ట్రం ఒక పక్కన కష్టాల్లో ఉన్నా, అప్పులతో కూడినటువంటి సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క రూపాయిని కూడా ఆదా చేసుకుని పేదవాడికి ఇవ్వాలనేటువంటి బృహత్కరమైన ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నందుకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.